ఏది నిజము, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది భక్తి అనేది తెలుసుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాను. అందుకొరకే మన సంఘం అలా ఉండకూడదని, మన సంఘం ఆత్మీయంగా అందరూ బలపడాలని, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని బైబిల్ పై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. సమాజంలో మనల్ని ఎవరు దూషించిన, మనం తప్పు చేసినప్పుడు మనల్ని ఏలెత్తి చూపించిన, మనం పాపులమని సమాజం మొత్తం బహిష్కరించిన దేవుడు అంటున్నాడు, నాయనా నువ్వెంత తప్పు చేసినా కానీ, నువ్వెంత ఘోర పాపం చేసినా కానీ నేను నిన్ను హక్కును చేర్చుకుంటాను. అన్నిటికంటే ముఖ్యంగా ఈ భూమి మీద స్థానం అనుకోకు, పరలోకాన్ని కూడా ఇస్తానంటున్నాడు. అదేంటి బైబిల్ చెప్పే గొప్ప నీతండి. బైబిల్ ప్రభు ఎందుకు గొప్పవాడో తెలుసా? లోకం దేశించిన వారిని హక్కును చేర్చుకునేది ఎవరు? లోకం దూషిస్తూ వెలివేసే వారిని చేర్చుకునేది ఎవరు? మన ప్రభు అండి. ప్రభు వచ్చాడండి, చూపించాడు. ద్వేషించిన వారిని అందరినీ కూడా తన దగ్గరికి చేర్చుకున్నాడు. అందరు ఈరోజు పరదేశంలో ఉన్నారండి వాళ్ళందరూ.